షిప్పల నూకలు శిల్లంకల్లం అయినట్టే అవుతున్నదట బేగంపేటలో జరుగుతున్న విమానాల విన్యాసాల ముచ్చట. అగో అందుకే ఎయిర్ షో నడుపుతున్న ఆఫీసర్ల ఇజ్జత్ తీసి ఇంటెనికేసినట్టు లొల్లి చేస్తున్నారు పబ్లిక్. చెప్పినట్టు ఎయిర్ షో చేసుడు శాత కాకుంటే ఇంట్లో ముసుకేసుకొని పండుకోరి గాని గాలి మోటార్లు ఫల్టీలు కొట్టించే ఎయిర్ షో పేరు చెప్పి గాయి చేయకుర్రని మస్తు గరమైనరు. ఇంతకు ఏం జరిగింది అంటే తెలంగాణ సర్కారు సెంటర్ సర్కారు కలిసి గాలి మోటార్లు ఎగిరిచ్చి వాటితోని విన్యాసాలు చేసే కార్యం చేస్తున్నది బేగంపేటల. దానికి జనరల్ పాసులకు 1000 రూపాయలు, బిజినెస్ పాసులకు 3500, కాన్ఫరెన్స్ పాసులకు 8500 రేట్లు పెట్టి అమ్మిన్రాట. ఆ లెక్క ప్రకారమే చాలా మంది పాసులు కొని ఎగిరే విమానాలు అయి చేసే గమ్మతి ఫల్టీలు చూసి సంబరపడదాం అనిపోయినరాట. కానీ అక్కడికి పోతే ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఏం చేయకున్నా గదే కూలి అన్నట్టు బిజినెస్ పాసులు, కాన్ఫరెన్స్ పాసులు, జనరల్ పాసులు తీసుకున్న అందరినీ ఒక్క దగ్గరనే కుప్ప చేసిండ్రట. అరే అట్లెట్లా కుదురుతుంది, మేము తినదరగక 8500 పెట్టి పాస్ తీసుకున్నామా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మాకుండే సవలతులు మాకు ఉండాలి కదా అన్నట్టు గిట్లా లొల్లి చేసిండ్రు. ఇంత పెద్ద లొల్లి చేస్తే చూసేదానికి అక్కడ ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదట. బబ్రాజమానం భయ గోవిందమేనట. గాలి మోటార్లు ఎగురుడు లేదు, విన్యాసాలు లేవు, పాల్టీ కొట్టుడు అంతా కట్టలేదట. పైసలు పెట్టి కొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టు దిక్కులు చూసుడు తప్ప ఇంకోటి లేదట. అందుకే కొంతమంది ఏమంటున్నారో ఇనుండ్రి. విన్నారా గాయస్, ఇక్కడికి రాకుర్రి, అందరినీ అవలగాలని చేస్తున్నారు. పైసలు పెట్టి పాసులు తీసుకునే బదులు బేగంపేట ఫ్లైఓవర్ మీద నిల్చొని చూసింది నయం, తాడుబండు రోడ్డు మీద ఉండి చూసింది నయం అన్నట్టు చెప్తున్నారు. అవో అంత మంచిగున్నదట ఎయిర్ షో పెట్టిన వాళ్ళ పనితనం. ఇవో గింత గొప్ప పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో, గంత గొప్ప ఆఫీసర్లు ఉన్నారు ఎయిర్ షోలా. మీకు దండంరా బాబు అన్నట్టు వెళ్ళిపోతున్నారట అక్కడి నుంచి జనాలు ఏం చేయలేక.